ఈ డే కోసం అయితే నేను ఎన్ని డేస్ నుండి వెయిట్ చేస్తూ ఉన్నానో రియల్‌గా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా పాప అయితే ఈరోజు అయితే భరతనాట్యం అయితే చేయబోతుంది. సో, తనైతే కెనడాలో ఒక 8, 9 మంత్స్ నుంచి అయితే భరతనాట్యం అయితే నేర్చుకుంటూ ఉందన్నట్టు. సో, తనకైతే ఈరోజు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడానికైతే ఛాన్స్ అయితే వచ్చింది. అండ్ పిల్లలందరూ రియల్‌గా చాలా బాగా డాన్స్ వేస్తూ ఉన్నారన్నట్టు. అండ్ తనైతే ఈ గ్రూప్‌లోనే అయితే డాన్స్ అయితే చేసింది. రియల్‌గా చాలా బాగా చేసింది. అండ్ ఫస్ట్ టైం కాబట్టి ఎంత భయపడుతుందేమో అనుకున్నాను, కానీ అస్సలు భయపడలేదు. రియల్‌గా చాలా బాగా చేసింది. అండ్ ఇక్కడ తెలుగు పర్ఫార్మెన్సెస్ కూడా చూసాను. అండ్ రియల్గా అందరు చాలా బాగా చేశారు. అండ్ తనైతే ఒక మలయాళం సాంగ్కి కూడా డ్యాన్స్ అయితే వేసింది అన్నట్టు. అండ్ ఇక్కడ డ్యాన్స్ అంతా కంప్లీట్ అయిపోయాక నన్నైతే ఇక్కడ వచ్చి కలిసింది. అండ్ ఇక్కడ అందరు రిలాక్స్ అవుతూ ఉన్నారు అన్నట్టు. అండ్ రియల్గా అసలు ఎంత హ్యాపీ అనిపించిందో, అస్సలు భయం అనిపించలేదు. చాలా ఈజీగా అలా చేసేసాను అని చెప్తూ ఉందన్నమాట. అండ్ వాళ్ళ టీచర్ కూడా నన్ను కలిసింది. అండ్ ఇలా భరతనాట్యం చేసినందుకు కూడా తనకైతే ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తుంది అన్నట్టు. అండ్ రియల్గా చాలా బాగుంది. అండ్ రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.